మంచి మెసేజ్ ఉన్న మూవీ అండి. కెనడాలో కూడా ఇది ఒక ఫస్ట్ కెనడియన్ తెలుగు ఫిల్మ్ అండి. ఇంతవరకు యూఎస్ లో చాలా సినిమాలు వచ్చాయి తెలుగు సినిమాలు, కానీ కెనడాలో ఫస్ట్ టైం ఒక హిస్టరీలోనే ఒక తెలుగు సినిమా అక్కడ చేయడం, అక్కడ రిలీజ్ అవడం ఇదేనండి. థ్యాంక్ యూ. అందుకని ఒక రెస్పాన్సిబిలిటీతో ఏదో ఒక నార్మల్ స్టోరీ ఉంది, ఒక మసాలా స్టోరీ లాగా చేయాలని నేను అనుకోలేదు. అందుకని ఈ సినిమాని ఒక మంచి మెసేజ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఆడియన్స్ కి, అక్కడ ఎన్ఆర్ఐస్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఒక మంచి మెసేజ్ ఉన్న స్టోరీ అండి ఇది. అండ్ ఐమ్ రియల్లీ హ్యాపీ నా ఫస్ట్ ఫిలిం కూడా ఇంత సోషల్ కాజ్ ఉన్న ఫిలిం తీసినందుకు. అండ్ ఇంకా ఎక్కువ ఆలోచన చేయకుండా మనం విఎఫ్ఎస్ ని పిలిచేద్దాం. ఐ నో యూ గైస్ ఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు హియర్ ద మ్యూజిక్. ఇట్ వాస్ అన్ అమేజింగ్ మ్యూజిక్ అండి. హేమసింగ్తో పనిచేయడం అనేది ఇట్స్ అ బిగ్ ప్లెజర్. అసలు హీస్ అ వెరీ కూల్ డూడ్ అండ్ అసలు ఏ ఫార్మాట్ లేకుండా చాలా చిల్ గా పర్ఫార్మ్ చేసాము అంతా మేమందరం చేసినప్పుడు. ఇట్ వాస్ లైక్ నైస్ ఫన్ రైడ్ అనమాట. తెలుగు మీద ఎంతో మమకారం ఉన్న ప్రేమ, కెనడాలో ఉండి కూడా ఒక తెలుగు సినిమా చేయడం, ఉదయ్ గారు ఉదయ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో వారు చేయడం, వారు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ అండ్ బ్యానర్ మెంబర్షిప్ తీసుకొని ఈ సినిమాని నిర్మిస్తున్న వారికి, తెలంగాణ అస్తిత్వంలో భాగంగా గతంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నటీనటులకు సరైన ప్రోత్సాహం లేకపోయేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మనలో ఆత్మస్థైర్యం పెరిగి ఈ ప్రాంతం వాళ్ళు కూడా నటులుగా రాణించగలరు, అన్ని రంగాలలో మరి ఆరితేరిన మన వాళ్ళను నిరూపించుకోవడానికి ఒక చక్కటి అవకాశం స్వయంగా ఉదయ్ గారే తీసుకొని తను మరి సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి రామకృష్ణ ఇప్పుడే చెప్పాడు, డిస్ట్రిబ్యూటర్స్ కోసం కానీ, థియేటర్స్ కానీ, మల్టీప్లెక్స్ కానీ అవకాశం కల్పిస్తా అని చెప్పడం, మరి ఇలాంటి కొత్తగా వచ్చిన యువకులకు, యువ హీరోలని ప్రోత్సహించడానికి, కొత్త సినిమాలను ప్రోత్సహించడానికి మరి వారి సహకారం, ప్రోత్సాహం ఉండడం చాలా సంతోషం. ఈ సినిమానే ఫస్ట్ పిక్చర్ అయి ఉంటుంది. ఇంతవరకు ఎవరు కెనడాలో తీలా. దిస్ ద ఫస్ట్ పిక్చర్ ఇన్ కెనడా. అండ్ బీయింగ్ యాజ్ ఏ హీరో అండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఉదయ్, డెఫినెట్లీ he will have good future in all angles. టెక్నికల్గా కూడా ఈ సినిమా చాలా బాగుంటుంది. నేను రామసక్క నాడు అని సినిమా తీసా. ఇట్ ర్యాన్ వెల్. ఈయన ఇప్పుడు రామసక్కని రాజ్కుమార్ బోత్ ఆర్ వెరీ గుడ్ టైటిల్స్ అండ్ మై పిక్చర్ ఆల్సో ర్యాన్ వెల్. Like that, I wish Uday to get good success in this picture. సినిమా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ టైం ఉదయ్ చెప్పినప్పుడు కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. బట్ భయ్యా ఎవరు చూస్తారు భయ్యా, ఒకసారి ఆలోచించు నువ్వు అన్నట్టుగా లిటరల్గా నేను అదే మాట్లాడాను ఉదయ్ తోటి. బట్ ఉదయ్ తన కాన్సెప్ట్ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడంటే, భయ్యా లేదు భయ్యా చూస్తారు భయ్యా, 100% చేస్తాం మనం, విల్ వర్క్ ఆన్ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ని చూసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది లిటరల్లీ. అండ్ తన ప్యాషన్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ద వే హీ వర్క్. ఇండియాలో మనకి హ్యాపీగా పని మనుషులు అందరూ ఉంటారు, హ్యాపీగా అక్కడ ఊడ్చేయమ్మా, ఓకే అక్కడ అంట్లు తోమున్నాయి కొంచెం అక్కడ తోమేసి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. బట్ యూఎస్లో లిటరల్లీ అన్నీ మనమే కడుక్కోవాలి, తోముకోవాలి, అన్నీ మన చేతిలోనే చేసుకోవాలి బేసిక్గా. అలాంటిది అంత బిజీ స్కెడ్యూల్ ఉన్న యూఎస్లో తను జాబ్ చేస్తూ చదువుకుంటూ ఈ మూవీ గురించి, నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ మూవీ గురించి జాబ్ కూడా చేశాడు, టు ఎర్న్ మనీ టు మేక్ ద మూవీ. సో అంత డెడికేటెడ్ ఉన్న ఉదయ్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్స్ షుడ్ గో. మ్యూజిక్ సైడ్ నుంచి ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ బికాస్ నాకు క్రియేషన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నన్ను లైవ్ షోస్లో చూసినా కూడా ఒరిజినల్ సాంగ్ని ఒరిజినల్ నోట్ పాడకుండా రిథమ్ చేంజ్ చేసి లేదా నేను గమకాలు కొన్ని చేంజ్ చేసి ఏదో చేస్తుంటాను. ఎక్స్పెరిమెంటింగ్ చాలా ఇష్టము. అదే మైండ్ సెట్తో ఉదయ్ కూడా ఉన్నాడు. ఉదయ్ ఈజ్ లైక్ ఏదో వచ్చేసి భయ్యా ఇంట్రొడక్షన్ సాంగ్ డ్యూయట్, లాస్ట్కి ఒక మెలడీ, సాడ్ సాంగ్, లాస్ట్కి ఒక మాస్ నెంబర్ ఇచ్చేసి అయిపోయింది. అట్లా కాదు, లిరిక్స్ దగ్గర నుంచి ఈ వాజ్ వెరీ పర్టికులర్. నాకు ఎక్కడ ఒక చెడు పదం అనేది ఉండకూడదు. మ్యూజిక్ కూడా వినడానికి హాయిగా ఉండాలి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయాలి అన్న థాట్ ఉన్న ఉదయ్కి నిజంగా ఐ థ్యాంక్ హిమ్ ఫర్ గివింగ్ మీ సచ్ లవ్లీ ఆపర్చునిటీ. అలాగే ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ విత్ మీ లైక్ కీబోర్డ్ ప్లేయర్స్,
సౌండ్ ఇంజనీర్స్ శరణ్, దాని తర్వాత కుమార్, దాని తర్వాత సింగర్స్ లైక్ దీపు, మై వైఫ్ శ్రావణ్ భార్గవి, అండ్ లిరిసిస్ట్ మిస్టర్ ఉదయ్.